శ్రీ గురుభ్యో నమః. మాతృదేవోభవ. ఈనాటి పాఠ్యాంశం ఏమిటంటే హితోక్తులు అనే పాఠ్యాంశం మనకు తెలుగు భాష 7వ తరగతిలో అందించారమ్మ. ఈ హితోక్తులు అనే పాఠ్యాంశం ముందు మనం పద్య పరిమళం అనే పద్యాలు నేర్చుకున్నాం. అవి కూడా నైతిక విలువల గురించి విద్యార్థులకు తెలియజేయడం కోసమే ఇచ్చారు. కాకపోతే ఏంటంటే అవి పద్యాల రూపంలో ఇచ్చారు. ఇది గాథలో ఉన్నటువంటి దాన్ని తెలుగులోకి అనువాదం చేశారనమాట. అవి ఇవి కొంత వాటికంటే ఒక రకమైనటువంటివి హితోక్తులు అన్నాడు. మరి హితోక్తులు అంటే ఏమిటి? హితేన సహితం సాహిత్యం, సహితస్య భావ సాహిత్యం అన్నారు. అంటే సమాజానికి సాహిత్యం అంటే ఏంటి? సమాజానికి మేలు చేకూర్చేదే సాహిత్యము అన్నారు. ఏమిటా మేలు అంటే మనం చదువుకున్నటువంటి పుస్తకం వల్ల మనని మనం తీర్చిదిద్దుకోవడం, దిద్దుకోవడం అంటారు దాన్ని. అంటే ఒక పుస్తకాన్ని చదివి మనం మేలు పొందాలి. అంటే ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది సత్యం, అది అసత్యం, ఇది ధర్మం, అది అధర్మం అని గ్రహించాలి విద్యార్థి. అలా గ్రహించడానికి ఉపయోగపడేవే ఇవి అదే పద్య పరిమళాలు, హితోక్తులు అని చెప్పడం జరిగింది. మరి ఉక్త లేఖనం అని అంటారండి. భాషాంశాల గురించి ముందుగా పాఠ్యాంశం మొత్తం పూర్తయిపోయిన తర్వాత ఉక్త లేఖనం అంటే ఉపాధ్యాయుడు చెప్పినటువంటి అంశాన్ని విద్యార్థులు వ్రాయడం చూడకుండా దాన్ని ఉక్త లేఖనం అంటారు. లేఖనం అంటే రాయడం, ఉక్త అంటే చెప్పడం. ఉపాధ్యాయుడు చెప్పినటువంటి దాన్ని విద్యార్థులు రాయడం. ఇక్కడ ఉక్తి అంటే చెప్పడం, హితం అంటే మంచి మాటలు చెప్పడం. హితోక్తులు అంటే ఏమిటా మంచి మాటలు అంటే వీటి యొక్క ఉద్దేశం ఏమై ఉంటుంది? మనం గత క్లాసులో చాలా క్లాసులో చెప్పుకున్నాం. ఏంటి ఆ క్లాసులు అంటే పద్య పరిమళము, శతక మధురములు, మేలిము ముత్యాలు, ఇలాంటివన్నీ శీర్షికలు వేరైనప్పటికీ వాటి యొక్క ఉపోద్ఘాతం అంతా కూడా ఒకటే, అంతే కదా. కాబట్టి ఉద్దేశం అంటే విద్యార్థులను నైతిక విలువలను పెంపొందించడం కోసం వారిని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడానికి ఉపయోగపడేవి ఇవి ఈ యొక్క పద్యాలు. అవి సత్య ప్రవర్తన, సత్యము, ధర్మము, నీతి న్యాయముతో విద్యార్థులు ఏ విధంగా తన యొక్క జీవితాన్ని సమాజాన్ని తన యొక్క జీవితాన్ని ఎలా ఆచరించాలి, ఎలా గడపాలి, ఎలా బ్రతకాలని తెలియజేస్తాయి. పద్యాలు చదువుకోవడం వల్ల వ్యక్తి ఉన్నతంగా ఎలా బ్రతకాలో తెలియజేసేవే ఇవే పద్యాలు. అవే మణిపూసలు లాంటి పద్యములు అన్నమాట. అయితే ఈ పద్యాలు నైతిక విలువల్లో మనకి సమాజాన్ని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేవి, విద్యార్థులను ఉపయోగపడేవి వీటి యొక్క ఉద్దేశం అని చెప్తాం. అయితే హితోక్తులు అనే పదం ఎలా విడదీసవచ్చు? హితము, హిత ప్లస్ ఉక్తి, హిత ప్లస్ ఉక్తి, హిత ప్లస్ ఉక్తి, హితోక్తి ఏ సంధి అవుతుంది? గుణసంధి అవుతుంది. ఎందుకు? గుణం అంటే ఏంటి? లక్షణం. ఉక్తి అంటే అందరూ చెప్తారు, కానీ మంచి చెప్పే వారి వేరు రా మన సమాజంలో. మంచి చెప్పే వారి వారు ఉపాధ్యాయులే తప్ప ఇంకెవరు ఉన్నారు మన లోకానికి. కాబట్టి మంచి చెప్పే మాటలు హితోక్తులు అని చెప్తుంది. అయితే ఈ హితోక్తులు అనే పాఠ్యాంశాన్ని మనకి రాసినటువంటి కవి ఎవరంటే రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ. రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ. ఇతను 1893, 1971 మధ్య కాలంలో జీవించి ఉన్నారు. ఈయన 1893, 1979 సంవత్సరంలో జీవించడం జరిగింది. జన్మస్థలము అనంతపురం జిల్లా అనంతపురం కందలూరు గ్రామం. కందలూరు మండలం రాళ్లపల్లిలో జన్మించారు. రాళ్లపల్లి తల్లిదండ్రులు అలివేలమ్మ రామాచార్యులు. అయితే ఈయన చేస్తున్నటువంటి రచనలు ఏమిటి అంటే ఏమేమిటి అని చెప్పుకున్నామంటే ఈయన రచనలు సారస్వత
లోకము. అన్నమాచార్యుని కృతులు స్వరకల్పన. అన్నమాచార్యుని కృతులు స్వరకల్పన. స్వరకల్పన. ద వేదస్ ఆఫ్ వేమన. వేమన పద్యాలపై విమర్శ గ్రంథం. వేమన పద్యాలపై విమర్శ గ్రంథం. పెనుగొండ కొండ అనే పాట. పెనుగొండ కొండ అనే పాట. ఇవి రాశారు. ఇవి రాస్తూ ఈయన సంగీత సాహిత్యాల్లో సుప్రసిద్ధుడు, సంగీత పరిజ్ఞానం కలిగినటువంటి కవి. ఎవరంటే రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారు. సంగీత విద్వాంసులతో సమానమైనటువంటి ఈయన సంగీతంతో కూడుకున్నటువంటి విద్య కూడుకున్నవాడు కాబట్టి ఈయనకి సంగీత కళా రత్న, సంగీత కళారత్న అనే బిరుదు ఈయనకి బిరుదు. గాన కళా సింధు, గాన కళా సింధు, సంగీత కళా రత్న అనే బిరుదులు ఉన్నాయి. ఈయనకు గాన కళా సింధు, సంగీత కళారత్న అనే బిరుదులు ఉన్నాయి. అయితే ప్రస్తుత పాఠ్యాంశం ఏమిటి అంటే మూలం దీనికి నేర్చుకున్నాం. హితోక్తులకు మూలము ప్రాకృత భాషలో కవివత్సలుడు అనే బిరుదు పొందినటువంటి హాలుడు అనే వ్యక్తి గాథా సప్తసతి అనే 700 శృంగార గాథలతో రాసినటువంటి ఒక గ్రంథం ఉంది. దాని పేరే గాథా సప్తసతి. గాథ అంటే ఏంటి? గాథా సప్తసతిలో గాథ అనగా ఛందస్సు. విద్యార్థులు డిఎస్సికి చదవలసినటువంటి వారు ఒకసారి గాథ అని అడిగాడు వాడు. గాథలంటే మనం ఏమనుకుంటాం? కథలు అనుకుంటాం. కానీ గాథ అనగా ఛందస్సు అని అర్థమన్నమాట. కాబట్టి గాథా సప్తసతి అది దాన్ని శాలివాహన గాథా సప్తసతి అనే పేరుతో తెలుగులోకి అనువాదం చేశారు. గాథ అనగా ఛందస్సు. ఈయన కవివత్సలుడు. కవివత్సలుడు బిరుదు పొందిన హాలుడనే రాజు గాథా సప్తసతి అను 700 శృంగార గాథలతో కూడిన రచన మనకు ప్రాకృత భాషలో రాశారు. తెలుగులో దీనికి మూలం రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారు శాలివాహన గాథా సప్తసారము అనే దాన్ని తెలుగులో అని హాలుడు కైవత్సలో బిరుదాంకితులైనటువంటి హాలుడు రాసినటువంటి గాథా సప్తసతి అనే గ్రంథాన్ని తెలుగులోకి అనువాదం చేసి అందులోని మనకి శాలివాహన సప్తసతి సారము అనే పేరుతో మనకి పాఠ్యాంశాన్ని అందించడం జరిగింది. శాలివాహన సప్తసతి అనే పేరుతో అందించడం జరిగింది. తర్వాత మరి ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం ఏమని చెప్పుకున్నాం? విద్యార్థులను సమాజానికి భావి భారత పౌరులుగా తీర్చిదిద్ది వారిని బాధ్యతాయుతులుగా క్రమశిక్షణాపరులుగా సత్యము ధర్మము లాంటి
వాటిని అలవరుచుకోవడానికి, వాటికి సత్ప్రవర్తన కలిగి క్రమశిక్షణతో కూడినటువంటి జీవితాన్ని గడపడానికి ఈ యొక్క హితోక్తులు అనేవి, లేదా పద్యాలు, లేదా ఈ శతక పద్యాలు కానీ ఇటువంటివన్నీ కూడా కొంతమంది గొప్ప వ్యక్తులు రాసినటువంటివి మనకి ఈరోజు జీవితానికి వరవడదిద్దడానికి ఉపయోగపడినటువంటివని చెప్పుకుంటాం. అందుకే మన పాఠ్యాంశం పేరు ఏంటంటే హితోక్తులు. మరి కవి ఎవరనంటే రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు. ఆయన కాలం మనం 1893 1979 మధ్య కాలంలో జీవించి ఉన్నారు. జన్మస్థలం అనంతపురం జిల్లా కందలూరు మండలము రాళ్లపల్లి అనే గ్రామంలో జన్మించారు. ఆయన యొక్క తల్లిదండ్రులు అలివేలమ్మ రామాచార్యులు అనేవారు ఆయన యొక్క తల్లిదండ్రులు. మరి రచనలు ఏంటంటే సారస్వతాలోకము, అన్నమాచార్యుని కృతుల స్వరకల్పన, వేమనపై విమర్శ గ్రంథము, తర్వాత ఆయన పెనుకొండ కొండ అనే పాటలు కూడా రాశారు. ప్రస్తుత పాఠ్యాంశం గాథా సప్తసతి. కవివత్సలుడనే మహారాజు ప్రాకృత భాషలో గాథ సప్తసతి అనే గ్రంథాన్ని ప్రాకృత భాషలో 700 శృంగార గాథలతో కూడుకున్నటువంటి గ్రంథాన్ని రాశాడు. అది సంస్కృతంలో ఉన్నటువంటి ఆ గాథా సప్తసతి సారాన్ని తెలుగులోకి శాలివాహన గాథా సప్తసతి సారమను అనే పేరుతో తెలుగులోకి అనువాదం చేసినటువంటి వ్యక్తి ఎవరంటే రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు. అందులో ప్రాకృత భాషలో ఉన్నటువంటి గాథలను తెలుగులోకి అనువాదం చేశారని చెప్పుకున్నాం. మరి గాథా సప్తసతిలో గాథ అనగా ఏమిటి అంటే ఛందస్సు. గాథ అనగా ఛందస్సు అని అర్థము. అయితే గాథా సప్తసతి సారంలో ఏమిటి ఉన్నాయి అన్నాడు. ఏమిటన్నాడు? అందులో కథలు ఉన్నాయా, రసంతో కూడుకున్నవా, లేకపోతే అలంకారాలు కూడి ఉన్నాయా, లేకపోతే శృంగార గాథలా అని అడుగుతాడు. కాబట్టి ఇది 700 శృంగార గాథలతో కూడుకున్నటువంటి గాథలు ఉన్నాయి. ఈ ప్రాకృత భాషలో తెలుగు భాషా పదాలు అనేటివి అత్త, అయ్య అనేటువంటి భాషా పదాలు కూడా ఉన్నాయని మనం నేర్చుకుంటాం. ప్రాకృత భాషలో కూడా ఆనాటి కాలంలో తెలుగు భాషా పదాలు కూడా అనేకమైనవి ఉన్నాయి. ఏంటి? లాలిపాటలు, 9 పదాలు, జ్వాలపాటలు, సువ్వి పాటలు అనేవి కూడా దాగి ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఇది కవి యొక్క జీవితం పరిచయం. మరి మన పాఠ్యాంశానికి మనము ఒకసారి వెళితే ఎలా ఉంటుందంటే, వాడు పాఠ్యాంశంలోకి అయితే ప్రస్తుత పాఠ్యాంశం ఏంటో శ్రీ శాలివాహన సప్తసతి సారం నుంచి తీసుకోవడం జరిగింది. మరి హితోక్తులు మూలము ఏంటంటే, ఈ పాఠ్యాంశం కవివత్సలుడు అనే బిరుదు పొందిన శాలివాహన చక్రవర్తి హాలుడు ప్రాకృత భాషలో 700 సుందర గాథలను ఏర్చి కూర్చి గాథా సప్తసతి పేరు సంకలనం చేశారు. 2000 సంవత్సరం నాటి తెలుగు గ్రామీణ జీవన దర్పణం గాథా సప్తసతి. మనిషి నైతిక ప్రవర్తనకు, మానవీయ విలువలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరాన్ని ఈ పద్యాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఈ హితోక్తులు అనే పాఠంలో మనకి మొదటి పద్యం ఇచ్చాడు. నీటి మీద వ్రాత నిజము దుర్జన మైత్రి చేయుచుండు అగునే నశించుచుండు అదిగే సజ్జనాలయందు సల్పితి మేని రాత గీచినట్టి గీత కాదే. నీటి మీద వ్రాత నిజము దుర్జన మైత్రి చేయుచుండగనే నశించుచుండు అదిగే సజ్జనాలయందు సల్పితి మేని రాత గీచినట్టి గీత కాదే. దుర్జనుడితో స్నేహమట నీటి మీద వ్రాసుకున్నటువంటి వ్రాత వెంటదంట. అందుకే అన్నాడు వాడు, నీటి మీద వ్రాత నిజము దుర్జన మైత్రి చేయుచుండగనే నశించుచుండు. నీటిలో ఇలా రాత రాసావు, ఇది వెళ్ళే కొద్ది వెనకంటే కలిసిపోతూ ఉంటుంది. కానీ దుర్జనుడితో చెడ్డవాడితో స్నేహం వేగంగా ఏర్పడుతుంది, కానీ అంతే మనకు ప్రమాదాన్ని చేకూరుస్తుందని చెప్పాడు. అదే సజ్జనాలయందు సల్పితిని మేను రాత గీచినట్టి గీతరా కాదే. అదే
స్నేహం చేయాలంటే శిలాఫలకంతో చేసినటువంటి స్నేహం. శిలాఫలకం మీద రాసినటువంటి వ్రాత ఎప్పటికైనా చెరిగిపోతుందా? చెరగదు. చెరిగిపోతుందా? చెరగదని భావం. అంటే మనం చెడ్డవారి స్నేహము నీటి మీద వ్రాత వంటిది, తత్పురుషుడు అనగా సజ్జనుడు సజ్జనుడితో చేసినటువంటి స్నేహం అనేది రాతి మీద, రాతి అంటే రాయి, శిలాఫలకం మీద రాసుకున్నటువంటి వ్రాత వంటిది. కాబట్టి మనం ఎవరితో స్నేహం చేయాలమ్మా? సజ్జనుడితో చేయాలి. సజ్జనుడు అంటే ఏంటి? సత్ ప్లస్ జనుడు. సజ్జనుడు ఎవరు? మంచివాడు. సత్ ప్లస్ అనగా మంచి గుణాలు కలిగినటువంటి వాడు. సజ్జనుడు అనే పదాన్ని పెడితే సత్ ప్లస్ జనుడు సజ్జనుడు. జస్వత్సంధి కచతపలకు వర్గ తృతీయ చతుర్థి పంచమ అక్షరములు గాని అచ్చులు గాని హ యా వా రు గాని పరమైనప్పుడు గ జ డ దాబాలు వస్తాయి. అంతేనా? సత్ ప్లస్ జనుడు సజ్జనుడు అనే భాషా పదము. ఇది మన పాఠ్యాంశంలో ఉన్నటువంటి మొదటి పద్యానికి వివరణ. సరేనా? స్వస్తి.